నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. బారా షాహీదులను దర్శించుకున్న భక్తులు స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. అలానే రేపు మంత్రి నారా లోకేష్ బారా షాహీద్లను దర్శించుకుని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలను పంచుకుంటారు. ఇక స్వర్ణాల చెరువు వద్ద సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరులోని బారా షాహీద్ రొట్టెల పండగ. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఉత్సాహంగా కూడా కొనసాగుతున్న రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం నేను రొట్టెల పండగ సంబంధించినటువంటి స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాం. స్వర్ణాల చెరువు వద్దే బారా షాహీద్లను దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటారు. తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా ఒక రొట్టె మరొకరికి ఇచ్చి పుచ్చుకునేటువంటి కోరికలు తీరుతాయనే ఒక విశ్వాసం దేశంలోనే ఎక్కడ లేని విధంగానే, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగానే ఇక్కడ నెల్లూరు బారా షాహీద్ రొట్టెల పండుగ ఉత్సవంలో జరుగుతుంది. నేను ఒకసారి విజువల్స్ లో కూడా చూపిస్తాను. సో నేనున్నటువంటి ప్రాంతం అంతా కూడా స్వర్ణాల చెరువు అంటారు. సో ఈ స్వర్ణాల చెరువు వద్ద ఈరోజు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, అంటే దాదాపు 5 రోజుల పాటు బారా షాహీద్ రొట్టెల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రకరకాల రొట్టెలున్నాయి. దేశ విదేశాలు నలుమూల రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ ఉత్సవానికి వచ్చి తమ కోరిన కోరికలు రొట్టెల విధంగా మార్చుకుంటారు. గతంలో ఇంటి రొట్టె, అదేవిధంగా సౌభాగ్య రొట్టె, అదేవిధంగా చాలా వ్యాపార రొట్టె, విద్య రొట్టె, వైద్య రొట్టె, రకరకాల రొట్టెలు ఉంటాయి. అవి గత సంవత్సరం తీసుకున్న తర్వాత అవి నెరవేరిన తర్వాత ఈ సంవత్సరం మరలా ఆ రొట్టెను మరొకరికి ఇస్తారు. సో ఇలా ఇచ్చి పుచ్చుకుని తమ కోరిన కోరికలు నెరవేరుతానే యొక్క ప్రగాఢ విశ్వాసంతోనే ఈ యొక్క రొట్టెల పండుగ ఇంత ఘనంగా జరుగుతుందని చెప్తారు. సో మొత్తానికి నెల్లూరు బారా షాహీద్ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ అయితే చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు ఈ రోజు దాదాపు కూడా వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా రొట్టెలు కూడా తీసుకువస్తున్నారు. సో రొట్టెలు ఏ విధంగా తీసుకువస్తారో ఆ మహిళల వద్ద కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా రొట్టెల రూపంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. దాదాపు మహిళలు సైతం కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తూ ఉంది ఇక్కడ బారా షాహీద్ రొట్టెల పండుగ ఉత్సవం అని చెప్పొచ్చు. సో మొత్తానికి మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి రొట్టెల పండుగ విశిష్టత ఏంటో అంటారు? మేము తెనాలి నుంచి వచ్చాము. ఒక 18 ఇయర్స్ నుంచి వస్తున్నాము. జరుగుతాయన్న నమ్మకం ఎక్కువ. మేము ఒకసారి ఇల్లు రొట్టె తెచ్చుకున్నాము, అలానే ఇల్లు కట్టుకున్నాము, మళ్ళీ ఇచ్చేసాము. అలానే ఇంకా ప్రతి సంవత్సరం వచ్చి ఇలా రొట్టె ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. ఈసారి ఏ రొట్టె పట్టుకుంటున్నారు? మీరు రొట్టె పట్టుకుంటే నిజంగా కోరికలు తీరతాయనేది ప్రతి ఒక్కరిలో సందేహం ఉండబోతుంది. మరి మీరేమంటారు? నా పరంగా అయితే మేము ఒకసారి ఇల్లు రొట్టె తీసుకుంటే ఇల్లు కట్టుకున్నాం కాబట్టి నాకు కొంచెం నమ్మకం ఉంది. సో ఈసారి విదేశీ రొట్టె కోసమని వచ్చాను, దొరికింది. సో రకరకాల రొట్టెలు పట్టుకుంటారు. ఈరోజు విద్యార్థులు అయితే విదేశీ రొట్టె, అదేవిధంగా విద్య రొట్టె, వ్యాపార రొట్టె, అదేవిధంగా ఉద్యోగ రొట్టెతో ఉంటుంది. సో మనతో పాటు మరి కొంతమంది మహిళలు ఉన్నారు. మీరు చెప్పండి మా భక్తులు, ఈరోజు ప్రధానంగా గతంలో మీరు ఏదైనా పట్టుకోన్నారా, ఇప్పుడు కొత్తగా పట్టుకోవడానికి వచ్చారా? నేను 17 సంవత్సరాల నుంచి రొట్టెలు పట్టుకుంటున్నానండి, తీసుకుంటున్నాను, ఇస్తున్నాను. నేను వ్యాపారం, ఆరోగ్యం, సంపద, సౌభాగ్య, విద్య అలా నాకు బాగుందని చెప్పేసి నమ్మకంతో వస్తున్నాను, తీసుకుంటున్నాను, ఇస్తున్నాను. అంటే ఏంటి మేడం, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ రొట్టెలు పట్టుకుంటే కోరికలు తీరతాయనేది? ఇది నిజంగా నమ్ముతారంటారా భక్తులు? నమ్ముతాం, ఎందుకంటే అత్తయ్య గారు వచ్చి వ్యాపారం రొట్టె తెచ్చేవాళ్ళు ఇక్కడ. ఆమె లేరు, ఆమె తర్వాత ఆ బాధ్యతగా మేము వస్తున్నాం, తీసుకుంటున్నాం, వెళ్తున్నాం. అదే అండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ రొట్టెల పండుగ విశిష్టత ఏంటి చెప్పండి? నేను కందుకూరు నుంచి వచ్చానండి, నెల్లూరు డిస్టిక్. నేను 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం అంటే నాకు 8 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. సో ఇక్కడ తీసుకొచ్చుకొని రొట్టె తెచ్చుకొని తిన్న తర్వాత నాకు 2 మగపిల్లలు పుట్టారు. ఇంకా అందుకని ఇంకా ప్రతి ఇయర్ నేను వస్తూనే ఉంటాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ స్థలం రొట్టె ఒకటి తీసుకున్నాను, స్థలం కొనుక్కున్నాం దేవుడి దయ వల్ల. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నాము, కొత్త ఇల్లు ఒకటి కొనుక్కున్నాము. సో ఇప్పుడు అది వదిలేసి ఉద్యోగం రొట్టె కోసం వచ్చానండి.
అంటే నిజంగా దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రొట్టెలు మార్చుకుంటే తమ కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ భక్తులు ఒక ప్రగాఢ విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారు. ఈరోజు ప్రధానంగా 5 రోజుల పాటు జరిగే బారా షాహెద్ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకునే విధానం మనం చూస్తే దాదాపు కూడా ఈరోజు వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా ఈ యొక్క రొట్టెల పండగ ఉత్సవాన్ని భారీ ఎత్తున కూడా సక్సెస్ చేసే విధంగా కూడా స్థానిక శాసనసభ్యులతో పాటు అదేవిధంగా మంత్రి నారాయణ చొరవతో పూర్తిగా ఈరోజు కార్పొరేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. దాదాపు కూడా విద్య రొట్టె, వైద్య రొట్టె, ఇల్లు రొట్టె, సౌభాగ్య రొట్టె, వ్యాపార రొట్టె, అదేవిధంగా రకరకాలైనటువంటి రొట్టెలు 12 నుంచి 16 రొట్టెలు ఇక్కడ ఉన్నాయి. సో విదేశ రొట్టెలతో పాటు విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు భక్తితో కూడా విశ్వాసంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈరోజు నైట్కి ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి లోకేష్ కూడా రాబోతున్నారు. రేపు బారా షాహెద్ దర్గాలో ఆయన సందర్శించిన తర్వాత ఇదే స్వర్ణాల చెరువు వద్ద ఆయన కూడా రొట్టె పట్టుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తానికి దేశ విదేశాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండగలో తొలి రోజు ఈ యొక్క ఫాతిమాల్, అదేవిధంగా గంధ మహోత్సవం, రొట్టెల పండగ, ఇటు ముగింపు వేడుకలు 5 రోజుల పాటు జరుగుతాయి. 5 రోజుల పాటు జరిగేటువంటి వేడుకల్లో కడప పీఠాధిపతి గంధ మహోత్సవానికి కూడా వస్తారు. ఏదైతే బారా షాహెద్ 12 మంది అమరవీరులు ఏదైతే అమరవీరులుగా మృతి చెందారో వాళ్ళని ఈరోజు బారా షాహిదులుగా పిలుచుకుంటారు. వాళ్ళని దర్శించుకున్న తర్వాత ఈ స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో రొట్టెలు మార్చుకొని ఈ పండుగను విజయవంతంగా భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లేటువంటి పండుగే రొట్టెల పండుగ. ఇది రొట్టెల పండుగ తొలి రోజు అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, స్వర్ణాల చెరువు వద్ద నుంచి.